హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హెచ్ఎస్ఎంఎస్ టేస్టీ ఫుడ్. ఈరోజు మనము మిల్ మేకర్ కర్రీ ఎలా చేసుకోవాలో చూద్దాం. దీని కాంబినేషన్లో చపాతీ, జొన్న రొట్టె, రైస్లోకి చాలా బాగుంటుంది. ముందుగా కొన్ని మిల్ మేకర్లను తీసుకొని బాగా వాష్ చేసుకోవాలి. ఈ వాష్ చేసుకున్న మిల్ మేకర్లను స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నెలో నీళ్లు తీసుకొని నీళ్లు మరుగుతున్న సమయంలో ఈ వాష్ చేసుకున్న మిల్ మేకర్లను వేసి కొద్దిగా పసుపు కూడా వేసి బాగా బాయిల్ అవ్వనివ్వాలి. పసుపు వేసి బాగా కలిపి బాగా బాయిల్ అవ్వనివ్వాలి. ఈ మిల్ మేకర్లు మెత్తగా ఉడికేంత వరకు బాయిల్ అవ్వనివ్వాలి. మిల్ మేకర్లు ఉడికినాయా లేదా అని తెలుసుకోవడానికి ఒక మిల్ మేకర్ను ప్రెస్ చేసి చూస్తే తెలిసిపోతుంది. స్టవ్ ఆన్ చేసుకొని బాండీ పెట్టుకొని అందులో కొద్దిగా ఆయిల్ తీసుకోవాలి. ఈ ఆయిల్ వేడి అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ముక్కలను వేసుకోవాలి. ఈ ఆనియన్ ముక్కలను సన్నని మంట మీద ఎర్రగా కాల్చుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ను వేసి బాగా కలిపి పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడు కొద్దిగా ఒక స్పూన్ పసుపు వేసుకోవాలి. బాగా కలుపుకొని కొద్దిగా కరివేపాకును వేసుకోవాలి. ఇవన్నీ సన్నని మంట మీదనే వేయించుకోవాలి. ఇప్పుడు సరిపడినంత ఉప్పు వేసుకొని బాగా కలుపుకోవాలి. కట్ చేసుకున్న టమాటో ముక్కలను వేసుకొని లిడ్ పెట్టేసి ఒక 10 మినిట్స్ బాగా మగ్గనిచ్చుకోవాలి. టమాటాలు బాగా మగ్గిన తర్వాత ఇప్పుడు కొద్దిగా కారం వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు బాయిల్ చేసి పెట్టుకున్న మిల్ మేకర్లను వేసి బాగా ఉప్పు కారం పట్టేంత వరకు కలుపుకోవాలి. ఇప్పుడు లిడ్ పెట్టేసి ఒక 5 మినిట్స్ మగ్గనివ్వాలి. బాగా మగ్గిన తర్వాత కొద్దిగా గరం మసాలా వేసుకోవాలి. ఇప్పుడు కొత్తిమీరను పైన వేసుకోవాలి. వేడి టేస్టీ మిల్ మేకర్ కర్రీ రెడీ. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్.